హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చెప్పి చాలా డేస్ అయిపోతుంది. లాంగ్ వీడియోస్ ఎంత ఫోకస్డ్గా చేద్దాము అనుకున్నా అస్సలు అవ్వట్లేదు. వీడియోస్ ఉన్నా కూడా ఎడిట్ చేయడానికి నాకేంటో అస్సలు కుదరట్లేదు. నాకు ఈ వీడియో చాలా అంటే చాలా స్పెషల్. నేను ఒక పర్సన్తో కలిపి ట్రిప్కి వెళ్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. బట్ అనుకోకుండా మేము ఒకసారి డిసైడ్ అయ్యి ఆ ప్లాన్ని సక్సెస్ చేసాం. అవ్వడానికి ఈ వీడియో చాలా లాంగ్ బ్యాక్ వీడియో. బట్ అస్సలు నా మెమరీలో ఇది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి నేను ఇప్పుడు ఇంత లేట్ అయినా కూడా వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఏంటి అంత రోడ్ ఫుడ్ ఈ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? లైఫ్లోనే నేను ఫస్ట్ టైం నా ఫ్రెండ్తో కలిపి ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాను. ఇదేం పెద్ద లాంగ్ ట్రిప్ కాదు, కానీ మా లైఫ్లో అంత ఇండిపెండెంట్గా ఓన్లీ ఇద్దరమే ట్రావెల్ చేసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. సో డెఫినెట్గా ఈ ట్రిప్ కోసం అయితే మేము ఎక్సైటెడ్గా ఉన్నాం. మేము వెళ్ళేదైతే హైదరాబాద్, అది కూడా ఓన్లీ పావుని నేను మాత్రమే వెళ్తున్నాం. మామూలుగా ఎప్పుడు ఇచ్చే మనీ ఎలా ఉన్నా ఎప్పుడైనా ఇలా ట్రిప్కి కానీ బయటకు కానీ వెళ్ళేటప్పుడు అలా డాడీ పాకెట్లోంచి తీసి మనీ ఇచ్చే ఫీలే వేరే అసలు. ఇంకా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా మేము తెచ్చుకున్న ఫ్రైడ్ రైస్ కూడా కూర్చొని తినేసాను వెంటనే పావుని అయితే ఇలా పడుకుంది. మేమిద్దరం అయితే చాలాసేపు కబుర్లే చెప్పుకున్నాం. ఇంకా అలా ఇంకా ఎలానో లేట్ అయిపోతుంది కదా అని చెప్పి పడుకున్న తర్వాత ఒక్కసారిగా పావునికి ఎందుకో ఒక పర్సన్ కొంచెం అనుమానంగా తిరుగుతున్నట్టు అనిపించిందంట. ఇంకంతే వెంటనే లెగిసి కూర్చుని పోయింది. ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేంత వరకు మా ఇద్దరికి నిద్రే లేదు. ఇంకా ఎలా అయితే సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ 5కే ఇక్కడికి వచ్చేసాం. మేము వెళ్ళింది డిసెంబర్లో. ఫుల్ చలి మామూలుగా లేదు అసలు. ఇంకా గేట్ నెంబర్ 6 నుంచి అయితే బయటకు వచ్చేసాం. మా తమ్ముడు అయితే మరీ చెప్పాడు, అసలు ఆటోస్ అస్సలు పెట్టుకోకండి, చలికి మీరు అస్సలు ట్రావెల్ చేయలేరు అని. క్యాబ్ అయితేనే కొంచెం పీస్ఫుల్గా వెళ్ళగలుగుతారు అని అంటే ఇంకా క్యాబే పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము పావుని వాళ్ళ అక్క హాస్టల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. ఈ హైదరాబాద్ అందాలని చూడాలంటే అయితే ఎర్లీ మార్నింగ్ లేదంటే మిడ్ నైట్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. అప్పుడు మాత్రమే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా అలా చూసుకుంటూ మేమైతే పీజీ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పడుకొని మళ్ళీ మేము 9:30కి లేచాం. అస్సలు మిడిల్లో ఇంకెక్కడ మెలకువే రాలేదు. మేము లేచిందే చాలా లేట్గా లేచాం. ఇంకా అందుకే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ కూడా చేసేసి అయితే మేము బయటకి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మలబార్కి వెళ్ళిపోయాం. ఇక్కడైతే కొంచెం షాపింగ్ ఉంది, అందుకనే ఫాస్ట్గా ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే పావని కళ్ళు డైమండ్ జ్యువెలరీ మీద పడింది. నెక్లెస్ చాలా నచ్చిందంట, వాళ్ళ అక్కని గిఫ్ట్ చేయమని అడుగుతోంది. కానీ ఏ మాటకా మాట నెక్లెస్ మాత్రం నిజంగా చాలా బాగుంది అండ్ పావనికి కూడా చాలా బాగా సెట్ అయింది అది. ఇంకా మిర్రర్ కనిపిస్తే అస్సలు ఆగం కదా అంటే ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము. పాపం అక్క ఇక్కడైతే పావని చాలా మోసం చేసింది అక్కని. సెకండ్ టాప్ ఇయర్ రింగ్ ఫస్ట్ నువ్వు కుట్టించుకో, తర్వాత నేను కుట్టించుకుంటాను అంది. కానీ అక్క కుట్టించుకున్న తర్వాత వెంటనే పావని ఎక్స్ప్రెషన్కి అమ్మో నేను ఇంక అస్సలు కుట్టించుకొని ఇప్పుడు తర్వాత ట్రై చేస్తానని అయిపోయింది పాపం. స్టోర్లో కలెక్షన్ అంతా చూసుకుంటూ రింగ్స్ వైపు అయితే వచ్చాం. పావనికి ఇక్కడ ఒక రింగ్ చాలా నచ్చింది అండ్ చూడ్డానికి కూడా చాలా క్యూట్గా ఉంది. ఇంకా అలా షాపింగ్ కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చేసాం. బయటకు రాగానే బొండాలు కనిపించాయి. ఇంకా అంతే వెంటనే అయిపోయాయి, చెరొకటి తీసేసుకున్నాం. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పీచికి వెళ్ళే టైంకి అరౌండ్ 3 అలా అయిపోయింది. ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని అయితే ఇంకా ఫాస్ట్గా తినేసాము. మాకైతే ఈవినింగ్ స్ట్రీట్ షాపింగ్ వెళ్దాం అన్న ప్లాన్ ఉంది. ఇంకా అందుకే వెంటనే రెడీ అయిపోయి కిందకు వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే ఆటో పెట్టుకుని డైరెక్ట్గా KBHP షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. ఈ షాపింగ్ లో మాతో పాటు మా కొలీగ్ తేజ కూడా యాడ్ అవుతుంది. మేము స్టార్ట్ అయ్యే టైంకి ప్యారలల్ గా మా తేజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము రీచ్ అవగానే అది కూడా ఒక 5 to 10 minutes లో వచ్చేసింది. ఫస్ట్ అయితే మేము ఐస్ క్రీమ్ నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా నలుగురు ఒక్కొక్క ఐస్ క్రీమ్ తీసుకుని అయితే తింటూ అలా షాపింగ్ కి వెళ్ళాం. అమ్మాయిలకి ముందు కళ్ళు పడేదే ఇయర్ రింగ్స్ మీద కదా, మాకు పక్కన ఇయర్ రింగ్ స్టాల్ కనిపిస్తే వెంటనే అక్కడ ఆగిపోయాము. మేము వెళ్ళే టైంకి అయితే అక్కడ కొంచెం క్రౌడ్ పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడైతే మా తేజ ఇయర్ రింగ్స్ తీసుకుంది. ఫస్ట్ అయితే ట్రై చేయడానికి లేదన్నారు. ఇంకా దానికి నచ్చి ఎలానో తీసుకుంది. నేను కూడా ఆ టైప్ తీసుకుందాం అన్నట్టుగా ఒకసారి ట్రై చేశాను. ఆ ఇయర్ రింగ్ పెట్టుకున్నాక కొంచెం ఎందుకో ఫ్రంట్కి వస్తుందేమో అనిపించింది. బట్ మోడల్ అయితే బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయాలి ఇలాంటివి కూడా. షాపింగ్ దగ్గరకే నా కోసం అని చెప్పి మా తమ్ముడాళ్ళు వచ్చారు. చెప్పడానికి తమ్ముళ్ళు కానీ ఇద్దరు నాకన్నా చాలా హైట్ అయిపోయారు. హైట్ చూసి ఇప్పటికే ఎక్కిరిస్తున్నారు. ఇంకా మా మనోజ్ అయితే నాతో పాటు ఉండిపోయాడు.
అన్నాడు. బట్ మా చిన్నోడైతే ఇంక అప్పటికి ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. ఇంక అందుకే నేను తెచ్చుకున్న కవర్ అండ్ అప్పటిదాకా షాప్ చేసిన కవర్ అయితే వాడితో వెనక్కి పంపించేశాను. ఐస్ క్రీమ్ తినేయగానే ఇక్కడ మామిడికాయ ముక్కలు కనిపించాయి. ఇంకా వెంటనే ఇక్కడ కూడా అయిపోయి ఒక మామిడికాయ తీసుకున్నాం. అలా అందరికీ కవర్స్ తీసుకున్నాం. వాళ్ళెవరూ తినలేదు కానీ నేనే ఇంకొకటి కూడా తినేసాను. ఇక్కడ కేపీహెచ్పిలోనే దేవకి అని చెప్పి పావని వాళ్ళ క్లాస్మేట్ కూడా ఉంటుంది. సో నాకు కూడా ఫ్రెండే. ఇంకెలానో వచ్చాం కదా కలుద్దాం అని అంటే దానికి కూడా ఫోన్ చేసాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసి అందరం చాలా బాగా మాట్లాడుకున్నాం అసలు చాలా రోజుల తర్వాత. ఇక్కడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని షాపులు కవర్ చేసాం. మోస్ట్లీ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా పర్వాలేదు. ఇంకా అలా డ్రెస్సెస్ అవి చూసుకుంటూ లోపలికి వెళ్ళాం. ఇక్కడ నుంచి లోపల అయితే ఇంకా కొంచెం ట్రెండింగ్ కలెక్షన్ కూడా ఉన్నాయి. ఈ షాప్ బయట ఇయర్ రింగ్ స్టాల్స్ పెట్టారు. ఇయర్ రింగ్ స్టాల్ లో అయితే ఇయర్ రింగ్స్ ఇంకా చాలా బాగున్నాయి. నేను అక్కడ కూడా తీసుకున్నాను. ఇంకా బయటకు రాగానే అయితే సోడా కనిపించింది. ఇంకా వెంటనే అక్కడ అయిపోయి ఇంకా అందరం సోడా తీసుకుని తాగాము. ఈ షాప్ లో అయితే బ్రాస్లెట్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ని డేస్ నుంచి యూస్ చేస్తున్న క్వాలిటీ చాలా బాగుంది. మా తేజకి ఎందుకో రేగు వడియాలు తినాలనిపించిందంట. మేము వచ్చినప్పుడు తీసుకుని రండి అని చెప్పింది. బట్ మాకు దొరకట్లేదని చెప్పాను. సర్ప్రైజ్ గా తీసుకెళ్దామని. చూడగానే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా తమ్ముళ్ళు ఇద్దరు కలిపి దగ్గరలో లులు మాల్ ఉంది, సరదాగా వెళ్ళి అలా చూసొద్దాం పదా అన్నారు. ఇంకా ఎలానో నియర్ బై కాబట్టి నేను కూడా వెళ్ళాను. మాల్ చుట్టూరు అయితే ఫుల్ గా రౌండ్ వేసేసాం. ఇక్కడే మిస్టర్ డిఐవై స్టోర్ ఉంటే దీంట్లో కూడా నేను కొంచెం షాపింగ్ చేశాను. ఇంకా అంతా తిరిగి నీరసం వచ్చి ఏమైనా తినాలనిపించింది. ఇంకా అందుకే పక్కనే అక్కడ ఏదో ఫుడ్ కోర్ట్ లాగా ఉంటే ఇంకా అక్కడ చికెన్ మంచూరియా చెప్పాం. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మా సుకృతాన్ని కలవడానికి వెళ్ళబోతున్నాను. దానికి షిఫ్ట్ 10కి అవుతుంది. ఆ 10 అయిన తర్వాత అది పీజీకి వచ్చేసిన తర్వాత దాన్ని కలవడానికి వెళ్ళాను. చాలా డేస్ అయిపోతుంది మేము కూడా కలిసి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ట్రిప్ వేసింది నేను పావని. బట్ అక్కడికి వెళ్ళాక నా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటూ వచ్చాను. ఇంకా నైట్ డిఎల్ఎఫ్కి వెళ్దాం సరదాగా ఏదైనా తిరిగేసి తినేసి వద్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. డిఎల్ఎఫ్కి వచ్చిన తర్వాత నాకు డిఎల్ఎఫ్ అనేది క్లారిటీగా కావాలి వీడియోలో పెట్టుకోవడానికంటే. మా వాళ్ళు చూడండి ఎవరి ఫోన్లో బాగా వస్తుందో నా దాంట్లో చూడు నా దాంట్లో చూడు అని చెప్పి చూసుకున్నారు. చాలా క్యూట్ అనిపించింది నా కోసం వాళ్ళు అంతలా చేయడం. ఇక్కడ అయితే వాఫిల్స్ ట్రై చేసాము. వాఫిల్స్ దగ్గర నేను తింటుంటే మా తమ్ముడు అలా ఆట పట్టిస్తున్నాడు నన్ను. స్ట్రీట్ షాపింగ్ లోంచి నేను స్లిప్పర్స్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను. బట్ నాకు ఎందుకో అక్కడ ఏం అంత అనిపించలేదు. ఇక్కడ సరదాగా చూస్తుంటే డిఎల్ఎఫ్ లోనే ఒక స్టాల్ ఉంది. ఇక్కడ స్లిప్పర్స్ కూడా బాగా అనిపించింది కలెక్షన్. వీటిలోంచి అయితే నేను ఒకటి సుకృత ఒకటి తీసుకున్నాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ కంఫర్టబుల్ గా చాలా సోల్ అంతా కూడా స్మూత్ గా ఉంది. ఇంకా అందుకే తీసుకున్నాను. మా తమ్ముడు వాళ్ళ అయితే ఐడియల్ లేక్ దగ్గర ఇంకొక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అక్కడ కూడా బాగుంటాయంటే వచ్చాం. ఇక్కడైతే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సేమ్ డిఎల్ఎఫ్ లో ఉన్నట్టే చాలా ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. మేము వెళ్ళిందే చాలా మిడ్ నైట్ అనమాట. ఇంకా అప్పటికి పోలీసులు అందరూ వచ్చి మొత్తం అంతా ఆఫ్ చేంజేశారు. ఇంకా అలా అక్కడ నుంచి తీసుకుని అయితే మేము పక్కకు వచ్చేసాము. ఇంకా అక్కడ తినడానికి కూడా మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారు. ఇది కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి రోడ్ దగ్గర ఒక సైడ్ కూర్చుని తిన్నాము. తమ్ముళ్ళు ఉంటే బెనిఫిట్స్ చూసారా, నచ్చింది నచ్చిన టైంలో చక్కగా తిరగొచ్చు. ఇక్కడ మోమోస్ కూడా బాగానే ఉన్నాయి. మంచి టాలెంట్ గా ఉన్నావు. బాగుందా? ఒక్కలా ఉందన్నా అనుకో ఇప్పుడు. అందరూ తినేదాకా చాలా బాగుందంట. అంటే పోతే అందరూ నువ్వు కూర్చున్నాడు తినేది చల్లారిపోతుందిరా. ఫుడ్ అంతా తినేసిన తర్వాత అలా మైండ్ స్పేస్ లో మొత్తం కంప్లీట్ గా ఒక రౌండ్ వేసాం. లోపల అయితే చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ. అలా ఫుల్ గా తిరుగుతూనే నేను ఈవినింగ్ చేసిన షాపింగ్ అంతా కూడా సుకృతకి కార్ లోనే చూపించేశాను ఏం తీసుకున్నానో ఏంటి అని. సో ఇంక ఇక్కడ నుంచి అయితే సుకృతని డైరెక్ట్ గా డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయాము. దానికి బాయ్ చెప్పేసి మేము ఇంటికి వచ్చే టైంకి 2 o'clock అయిపోయింది. ఇంకా అక్కడికి కూడా మా కబుర్లు అయితే అస్సలు తగ్గలేదు. 2 నుంచి 4 వరకు ఫుల్ గా ఊసులు చెప్పుకున్నాము మా చిన్నప్పుడే అన్ని కూడా. జస్ట్ మార్నింగ్ 5:30కే లేచి ఇంకా వెంటనే రెడీ అయిపోయాను. మా చిన్నోడిని కూడా లేపుతున్నాను, అరే లెగరా నువ్వు కూడా రా అని. బట్ అడిగి ఇంకా వేరే వర్క్ ఉందని అయితే రాలేదు. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఈ అవుట్ఫిట్ చూడగానే ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. ఇది నేను స్పెషల్ గా ఓన్లీ ఈ టెంపుల్ కి వెళ్ళడానికనే డిజైన్ చేయించుకుని కుట్టించుకున్నాను. ఇంకా అదే వేర్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. పావని వాళ్ళని కూడా పిక్ చేసుకుని అయితే మిడిల్ లో బ్రేక్ఫాస్ట్ చేసుకుని గుడికి వచ్చేసాము. మేము స్పెషల్ గా ఈ ట్రిప్ వేసిందే ఓన్లీ టెంపుల్ విజిట్ చేయాలి అండ్ స్ట్రీట్ షాపింగ్ కోసం అని చెప్పి. ఈ రోజు అయితే ఈ డేలో మాకు 2 కూడా ఓన్లీ గుడికి మాత్రమే ప్లానింగ్స్ ఉన్నాయి. ఈ రోజు మేము కవర్ చేసేది యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి. సో ఫస్ట్ అయితే యాదగిరి గుట్టకు వెళ్ళిపోయాం. ఇది లాంగ్ కాబట్టి దర్శనం చేసుకుని వచ్చే దారిలో స్వర్ణగిరి కూడా చూసుకుని వద్దాము అని చెప్పి. ఆ రోజు అయితే రెస్ట్ చాలా ఎక్కువ ఉంది అండ్ మాకు దర్శనానికి కూడా చాలా టైం పట్టేసింది. ఇంకా అలా మొత్తం దర్శనం ఎలా అయితే చాలా బాగా జరిగింది. బయటకు వచ్చేసేటప్పటికి మా తమ్ముడు వెళ్ళి ప్రసాదం కూడా తీసుకున్నాడు. ప్రసాదం తినేసి అక్కడే కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అవి కూడా తీసుకుని ఇంకా ఆటోలోనే కిందకు వచ్చేసాం. కింద అయితే కొన్ని షాపింగ్ స్టాల్స్
ఉన్నాయి. బ్యాంగిల్స్, క్లిప్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఉన్నాయి. అక్క వాళ్ళైతే బ్యాంగిల్స్ చూసి కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ స్వర్ణగిరి స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ తక్కువే కాబట్టి ఫాస్ట్ గానే వెళ్ళిపోయాం. ఇక్కడికి వెళ్ళేటప్పటికి మాకు అరౌండ్ 3:30 అలా అయిపోతుంది. ఇంకా అక్కడే ఫస్ట్ అన్నదానం ఉంటుంది కదా, బోన్ చేసేసి అప్పుడు దర్శనానికి వెళ్దాం, ఇన్ కేస్ లేట్ అయినా కూడా పర్వాలేదు అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. మేము వచ్చిందే లేట్ కాబట్టి చాలా ఐటమ్స్ అయిపోయాయి. బట్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ లిస్ట్ కూడా రాశారు ఆ రోజు అసలు ఏమేమి పెట్టారు ఏంటి అని చెప్పి. ఇక్కడైతే చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు అసలు. మార్నింగ్ ఏంటంటే మేము యాదగిరి గుట్ట దగ్గర వెళ్ళినప్పుడు నార్మల్ దర్శనానికి వెళ్ళాం. చాలా క్యూ ఉంది. ఇంచుమించు 1.5 hour వరకు మేము లైన్ లోనే ఉండిపోయాము. చాలా టైం పట్టేసింది. ఇక్కడ అలా కాదు, 50 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, తీసుకుని వెళ్దాం, కొంచెం కంపారిటివ్లీ క్రౌడ్ తక్కువ ఉంటది కదా అన్నట్టుగా ఆ టికెట్ తీసుకున్నాము. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే 50 రూపీస్ టికెటే చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. ఆ టికెట్ తీసుకుని వెళ్ళాక ఇక్కడ అయితే చాలా టైం పట్టేస్తుంది మీకు అన్నారు. అది మళ్ళీ టికెట్ వెనక్కి ఇచ్చేసి మామూలు లైన్ లో వెళ్ళాం. దర్శనం 10 minutes లో అయిపోయింది. అసలు ఎలా అయితే దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. అసలు 2 చోట్ల కూడా ఎంత పీస్ఫుల్ గా అనిపించిందో ఆ డే అంతా కూడా. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి అరౌండ్ 6 అలా అవుతుంది. ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళాల్సిన లొకేషన్ కొంచెం దూరమే. మా వాళ్ళు అయితే దగ్గరలో ఎక్కడైనా టీ స్టాల్ కనిపిస్తే టీ తాగుదాం అని అంటే మాకు టీ టైం కనిపించింది. ఇంక ఇక్కడ ఆగాము. నాకైతే అసలు టీ అలవాట్లేదు. ఇంకా అందుకే అక్కడ ఐస్ క్రీమ్ కనిపిస్తే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అంత చల్లగా ఉన్నా కూడా ఐస్ క్రీమ్ చూస్తే అస్సలు తినకుండా ఉండలేను. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. పక్కన రెస్టారెంట్ లాగా ఇచ్చారు. అండ్ 2 సైడ్లు కూడా అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మా తమ్ముడు పీజీ దగ్గర డ్రాప్ చేసి ఇంక వెళ్ళిపోయాడు. పాపం వచ్చి దింపుతాను అన్నాడు కానీ మేము చేసుకున్న స్టేషన్ చాలా దూరం, చర్లపల్లి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వాడు అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది. సో ఏమొద్దు, ఇంకా మేము ఇక్కడ దిగిపోయి ఫ్రెష్ అయ్యి ఆటో బుక్ చేసుకుని అయితే డైరెక్ట్ గా చర్లపల్లి స్టార్ట్ అయిపోయాం. ఈ రిటర్న్ జర్నీలో కూడా ఒక హడావుడి ఉంది అండ్ ఒక గుర్తుండిపోయే మూమెంట్ జరిగింది మాకు. మేమేంటంటే ఎర్లీగా చేసుకుంటే ఫాస్ట్ గా ఎక్కేయాల్సి వస్తుంది కదా, చర్లపల్లి అంటే కొంచెం లేట్ గా వెళ్తుంది ఆ స్టేషన్ కి. సో అరౌండ్ 12 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా టైం గుర్తులేదు కానీ కొంచెం లేట్ గా ఉండే ట్రైన్ కి టికెట్లు తీయమని చెప్పాము. సో ఇంకా అలానే మేము ఆల్రెడీ టైం చెప్పాం కదా అని చెప్పి టికెట్స్ కూడా చూసుకోలేదు. బట్ టికెట్స్ బుక్ చేసే వాళ్ళు 10:30కి బుక్ చేసేసారనమాట. నేను పావని ఎంత గొప్ప వాళ్ళం అంటే కనీసం అసలు టైం కూడా చూడలేదు. మా డాడీ మేము మిడిల్ జర్నీలో రిటర్న్ గుడి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఫోన్ చేసి 10:30కే కదా ఎక్కడున్నారు అని అడిగారు. 10:30 ఏంటి 12:30 కదా అని అంటే లేదు 10:30కే ఉంది ఒకసారి చూసుకో అంటే అప్పుడు చూసాం. ఇంకా మేమందరం ఎలా నవ్వుకున్నాం అంటే ఇంకా ఫాస్ట్ గా ఇంకా అక్కడ నుంచి జర్నీ చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయింది. లిటరల్లీ ఆ రోజు మా డాడీ టైం చూసి నాకు ఫోన్ చేశారు కాబట్టి మేము టైంకి స్టేషన్కి వెళ్ళాం, లేదంటే ఇంకా ట్రైన్ మిస్ అయిపోయినట్టే. ఇందుకే ఆ రోజు ఫ్రైడే అనమాట మేము రిటర్న్ స్టార్ట్ అయింది. ఆ రోజు ఏదో స్పెషల్ ట్రైన్ ఉంది ఫ్రైడే అక్కడ నుంచి ఇటు వచ్చేది. అందుకు మిడిల్ లో ట్రైన్ ఉండడం చూసుకోకుండా టికెట్స్ బుక్ చేశారు. కనీసం మేము ఈవెంట్ టైం కూడా చూసుకోకుండా జర్నీ స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ జర్నీలో కూడా నేను పావుని బోర్లని కబుర్లు చెప్పుకున్నాం. అసలు ఫైనల్లీ భీమవరం అయితే రీచ్ అయిపోయాము. మాకు ఈ చిన్న ట్రిప్ లో బోర్లని మెమరీస్ ఉన్నాయి. అందులోకి ఫస్ట్ టైం మేము ఇద్దరం వెళ్ళాము, చాలా నచ్చింది. నన్ను మార్నింగ్ పిక్ చేసుకోవడానికి కూడా డాడీ వచ్చారు. ఇంకా అలా అయితే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంతే ఈ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.